వీళ్ళు ఏమడిగారు అధ్యక్ష, మూసీ నదిలోకి వచ్చే నాళాలని శుద్ధి చేసి పంపిస్తారా లేదా, మళ్ళీ మురికి వస్తారంటే చాలా స్పష్టంగా ప్రజెంటేషన్ లో చెప్పారు. మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళాకి ఎస్టీపీలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసీ నదిలో వదులుతామని చెప్పి ప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది. దాని గురించి కూడా పక్కదో పట్టిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజెంటేషన్ లో ఇచ్చిన దానిపైన పబ్లిక్ గా వెబ్సైట్ లో కూడా పెట్టారు. అందులో ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇద్దామనుకుంటే ఇవ్వండి అని చెప్పారు. అంతేకాదు అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకుంటని చెప్పి వాళ్ళు ఇంతకంటే బెటర్ మెరుగైనటువంటి ఇంకేమైనా సలహాలు సూచనలు చేస్తామంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటన్నిటిని అమలుపరచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు పూజ్య మహాత్మా గాంధీ అస్థికలు ఎక్కడైతే ఆ సంగమంలో కలిపారో పాపం ఆయన అక్కడే ఉన్నాడు అధ్యక్ష. సత్యమేవ జయతే. ఆయన అందరూ కోరుకున్నది ఎప్పుడు కూడా ఒకటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్యంత పేదవాడు కన్నీళ్లు మనం తూడుస్తున్నామా లేదనేటువంటి ఆలోచన చేయండి అని చెప్పాడు. అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ ని అక్కడ గాంధీ సరోవర్ గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్ లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను.